కీర్తనలు 22వ అధ్యాయం. కీర్తనలు 22వ అధ్యాయము ఒక వచనాన్ని ఇంకలా జరుపునా, దగ్గర జరుపు, ఒక దారి ఉంటుంది కదా, దూరం దూరం జరుపు నువ్వు. అది కీర్తనలు 22వ అధ్యాయము 23వ వచనం. 23వ అందరం కలిపి చదువుకుందాం. 23వ వచనం అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 22వ అధ్యాయం 23వ వచనం చదువుదామండి. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయన్ని స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ మూడు మాటలు: స్తుతించుడి, గణపరచుడి, భయపడుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీరు మాకు ఇచ్చిన యొక్క మంచి దినాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రభు దినములో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ కూడా తండ్రి నీ యొక్క నెమ్మది మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, లోకము తీరు చూడగా తండ్రి ప్రభా ఎంతో భయంకరంగా ఉంది. మేమైతే జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం తండ్రి. ప్రభా, మా భక్తి తండ్రి ఏమాత్రం ఎన్నిక కాదు నాయన. తండ్రి నీ సహాయం దయచేయండి. ఈ ఉదయ కాలంలో ఆరాధన కొరకే మామను పురుకొల్పమని కోరుతున్నాం. నీ సన్నిధి మా చుట్టూ ఉంచమని కోరుతున్నాం. దేవా, అయోగణ పాత్రని ఇంకా నీ ప్రియులు రావాల్సిన వారు ఉన్నారు, వారిని మీరు తీసుకురండి. ఎంతో బయట పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా అనుకూలపరచు నాయన. నీ సహాయం దయచేయండి ఆయన. కూర్చున్న వారందరికన్నా నేను అత్యల్పునను ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. కీర్తన పుస్తకం 22వ అధ్యాయము 23వ వచనములో దేవుని యందు భయభక్తులు గలవారు ఆయన్ను స్తుతిస్తారు. అలాగే దేవుని యొక్క ప్రజలు ఆయనను గణపరిచేవారుగా ఉంటారు. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడండి. కొద్ది ముందుకు జరగండి అమ్మా, కొద్ది ముందు ప్లీజ్ దయచేసి. ఇంకా వెనకలు వస్తున్నారు కాబట్టి ఒక్క నిమిషం అక్కడ. వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలండి, థ్యాంక్ యూ. కీర్తన పుస్తకం 22వ అధ్యాయము 23వ వచనములో యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను మీరేం చేయాలండి? స్తుతించండి. తర్వాత యాకోబు వంశస్థులారా మీరు ఆయనను ఏం చేయాలి? గణపరచాలి. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 4వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? 4:11 అందరం కలిపి చదువుకుందాం. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయము 11వ వచనం. పెద్దలను సింహాసనమందాసని ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందరని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద ఉంచిరి. తర్వాత ఇంకొక మాట 12వ వచనం కూడా అందరం, 5వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం అందరూ చదువుదాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. గొప్ప స్వరముతో ఏం చేశారండి? చెప్పేవారు ఉన్నారు. తర్వాత 13వ వచనం కూడా చదువుదాం. 13వ వచనం కూడా చదువుదాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక చెప్పుట వింటిని.
ఈ 3 సందర్భాలలో ఒక మాటను మనం చూసుకున్నాం. ఘనత ఘనత ఘనత. దేవుని ప్రజలు దేవునికి ఘనతను తీసుకొచ్చేవారుగా ఉండాలి. హానర్, దేవుని హానర్ చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం ప్రభువుని హానర్ చేస్తాం, ఘనపరుస్తాం? మన జీవితాలలో ప్రభువుని ఘనపరచడమే చాలా ప్రాముఖ్యమే ఉంటుంది. ఎలాగ ప్రభువుని మనం ఘనపరచగలం చెప్పండి? ఎలాగ ప్రభువుని ఘనపరచగలం? ప్రతి విషయంలో కూడా ప్రభువుని మనం ఏం చేయాలండి? ఘనపరచాలి. ఎవరు ఘనపరుస్తారు? ఎలాంటి వారు ఘనపరుస్తారు ప్రభువుని? ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎవరిని ఘనపరచడానికి వచ్చాం మనం? మన ప్రభువుని ఘనపరచడానికి వచ్చాం కదండి. దేవుని ఘనపరచుకుని ఇంకెవరిని కూడా మనం ఘనపరచడానికి యోగ్యులం కాదు. పరలోకములో కానీ భూమి మీద కానీ దేవుని మనం ఘనపరిచే వారంగా ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 23 చదివాం కదా. చదవండి ఒకసారి. ఎవరు ఘనపరుస్తారు ఆయన్ని? చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా. ఎవరు ఘనపరుస్తారండి? ఎవరు ఘనపరుస్తారు? యాకోబు వంశస్థులారా మీరందరూ కూడా ఆయన ఏం చేయాలండి? ఘనపరచ. దేవుని బిడ్డలు దేవుని ఘనపరుస్తారు అంతే. దేవుని బిడ్డలు దేవుని ఏం చేస్తారండి? ఘనపరుస్తారు. ఈ లోకంలో మనము ఎవరిని ఘనపరచనవసరంలా. మర్యాద అనేది ముఖ్యమే, కానీ ప్రభువునే మనం ఘనపరిచే వారికి ఉండాలి. ఎవరు ఘనపరుస్తారు? యాకోబు వంశస్థులు, దేవుని ప్రజలు దేవుని ఘనపరచడానికి ఆయన మందిరానికి రావాలి. చూడండి, 99వ కీర్తన పుస్తకం 99వ కీర్తన 9వ వచనం చదవండి. కీర్తనలు 99:9. ఎవరిని ఘనపరచాలి? ఎవరు ఘనపరచాలో చూసాం. ఎవరు ఘనపరుస్తారు? ఆయన బిడ్డలు ఆయనను ఏం చేస్తారండి? ఘనపరుస్తారు. రెండవ ప్రశ్న, ఎవరిని ఘనపరచాలి మనము? చెప్పండి. మన దేవుణ్ణి మనము ఘనపరచాలి. మన దేవుడు ఎవరు? జీవము కలిగిన వాడు. జీవము లేని వాటి కొరకే ఎంత ప్రయాసపడుతున్నారు జనాలు చూడండి. అర్థమైందా? అందుకే సాతాను యొక్క వాడు చూడండి, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదనా అని వాడు తిరుగులాడి ఏం చేస్తున్నాడు? జనములను మోసపుచ్చుతున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని ప్రజలు దేవుని ఘనపరుస్తారు. ఎవరిని ఘనపరుస్తారు? దేవుణ్ణే ఘనపరుస్తారు. చూడండి, అంటారు చూడండి, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలండి? ఘనపరచాలి. 118వ కీర్తనలు 118వ కీర్తన 28వ వచనం. 118:28. నీవు నా దేవుడవు. నీవు నా దేవుడవు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను. మన దేవుని మనము ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రభువుకి ఘనత. అందుకే అంటారు కదా, ఘనత మహిమ ప్రభావములు ఆయనకే పొందనర్హుడు, ఆయనకే చెల్లునుగాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఆయనకే ఘనత. ఏ మానవునికి ఘనత లేదు. దేవుని మందిరానికి దేని కొరకు మనం వచ్చాము అంటే ఆయన ఘనపరచడానికి వచ్చాం. దేవుని ప్రజలు ఘనపరచాలి. ఎవరు ఘనపరచాలి? తమ దేవుణ్ణి ఘనపరుస్తారు. ఇంకేంటండి? నీవు నా దేవుడు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తున్నాను. ప్రభా, నిన్ను నేను ఎందుకు ఆరాధిస్తున్నానో తెలుసా? నిన్ను నేను ఎందుకు ఘనపరుస్తున్నానో తెలుసా? నీవు నా దేవుడవయ్యా, నీవు నా దేవుడవు. ఎక్కడ ఘనపరచాలి చూడండి. కీర్తన గ్రంథం 107వ కీర్తన. ఎక్కడ ఘనపరచాలి? 107వ కీర్తన 32వ వచనం. 107వ కీర్తన 32వ వచనం.
జన సమాజములో చూడండి, చదవమ్మా. జన సమాజములలో పెద్దల సభలో ఆయన కీర్తించుదురుగాక. పెద్దల సభలో ఆయన ఏం చేస్తారండి? కీర్తించేవారుగా ఉండాలి. మనం ఇంకొక ప్రశ్నకు సమాధానం చూసాం. ఎక్కడ కనపరచాలి ఆయన్ని? ఏమండి? జన సమాజంలో వారాయనను అందరూ పరిశుద్ధులు అందరూ కూడి వచ్చినప్పుడు మన దేవుని మనం ఏం చేయాలండి? గణపరిచేవారుగా ఉండాలి. చూడండి 18వ కీర్తనలు 18వ కీర్తన 49వ వచనం. కీర్తనలు 18:49. అందువలన యెహోవా ప్రభువా, ప్రజలలోనే కాదు అన్యజనులకు కూడా నేను నిన్ను గణపరుస్తాను. మరొకసారి చెప్తున్నాను, ఎవరు గణపరుస్తారు? ఆయన బిడ్డలు ఆయనను గణపరుస్తారు. ఎవరిని గణపరచాలి? నీవు నా దేవుడు కాబట్టి నేను నిన్ను గణపరుస్తూ ఉన్నాను. ఎక్కడ గణపరుస్తున్నారు? సమాజ మందిరములో అన్యజనుల మధ్య మన దేవుడిని మనము గణపరిచే వారంగా ఉండాలి. మరి ఎలా గణపరచాలండి? ఎలా గణపరచాలి? కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 30వ వచనం. 69:30. 69:30. ఎలా గణపరచాలండి? కృతజ్ఞతాస్తుతులతో, కీర్తనలతో మనం ఆయన్ని గణపరచాలి. చూడండి, పర్సనల్గా మనం ఆరాధిస్తుంటాం. ఒకవేళ ఆ సమయం దొరకలేదనుకోండి, ఏం చేస్తాం? పాట పాడుతూ అందరం దేవుణ్ణి ఆరాధిద్దామంటారు. నిజమే, మన జీవితాల్లో మన ప్రభువుని మనం గణపరచడానికి వచ్చాం. ఆదివారం దేనికి వచ్చామంటే నీ యొక్క విన్నపాలు చెప్పుకోవడానికో, లేకపోతే నీ భారం చెప్పుకోవడానికో, నీ యొక్క బాధ చెప్పుకోవడానికో రాలేదు. ఆదివారము ఆరాధన దినము అని అంటారు కదండి. ఆదివారం ఆరాధన అంటే మన ప్రభువుని మనం ఏం చేయడానికి వచ్చాం? గణపరచడానికి వచ్చాం. ప్రార్థన కూటానికి వస్తాం. దేనికి వస్తాం చెప్పండి? మన విన్నపాలు చెప్పుకుంటాం, మన మొరను దేవుడు ఆలకించేటట్టుగా మనం ఏం చేస్తాం? మన బాధ, మన సమస్య, మన విన్నపాలు, మనకున్న ప్రతిదీ కూడా ఆయన దగ్గర మనము తెలియజేసుకుంటాం. ఆరాధన సమయంలో మనం ఏం చేస్తాం? ఆరాధించేవారు ఉంటాం. చాలా ఇక్కడ మనకు కొద్ది పర్వాలేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఆరాధనకి ప్రార్థనకి ఏమాత్రం కూడా తేడా తెలియదు. అర్థమైందా? ఆరాధన అంటే మనం ఆయనకి ఇచ్చేది, ప్రార్థన అంటే మనం ఆయన దగ్గర నుండి పొందుకునేది. ఆరాధన అంటే ఆయన గణపరిచేది, ప్రార్థన అంటే ప్రభువా అనుకుని వేడుకునేది. చాలామంది ఏం చేస్తారు? యేసు నామమున ఏం చేస్తున్నాం? వేడుచున్నాం తండ్రి అంటారు. సమర్పిస్తున్నా ప్రభువా, ఈ కృతజ్ఞతలు నీకు సమర్పిస్తున్నాను, నువ్వు నా దేవుడు కాబట్టి నేను నిన్ను గణపరుస్తాం. ఈ తేడా తెలుసుకోవాలి. ఆదివారం సమయంలో మనం ఆయనకి ఇవ్వడానికి వచ్చాం, ఆయన గణపరచడానికి వచ్చాం, ఆయన పొగడానికి వచ్చాం, ఆయన కొనియాడడానికి వచ్చాం. నా జీవితంలో నా పట్ల నీవు చేసిన కార్యములన్నిటి బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, ఆరాధిస్తున్నామని చెప్పాలి. ప్రార్థనా సమయంలో ఏం చేయాలి? ప్రభువా, నా పరిస్థితి ఇలాగుందయ్యా. వ్యక్తిగతంగా అంటే సంఘ ప్రార్థన కాదు, వ్యక్తిగతంలో కూడా మనం ప్రార్థన, నా పరిస్థితిలో ఉందయ్యా, నన్ను నువ్వు భద్రపరిచయ్యా, నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటావు నువ్వు చేయను ఆయన అడగాలి. చూడండి, యాకోబు వంశస్థులు ఆయన ఏం చేస్తారండి? గణపరుస్తారు. ఆరాధన, ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన గణపరచడానికి వచ్చాం. చూడండి, ఒక చిన్న కథ ద్వారా ఆయన మనం ఎలా గణపరచగలము, ఆయన మనకేమై ఉన్నాడు, ఏమి చేస్తే మనం ఆయన గణపరచగలము చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం మనకు బాగా తెలిసినదే. మళ్ళీ మనం ఒక్కసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక మంచి అక్కడ ఒక ఘనకార్యము అక్కడ కనబడుతూ ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 36-37 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. 36-37 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. లూకాసు వార్త 7:36-37. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి 38 వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి
ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. చాలా సందర్భాల్లో మనం విన్న వాక్యమే. దేవుని గణపరిచే ఒక సందర్భం, దేవుని ఆరాధించడానికి ఉన్న ఒక సందర్భం. చూడండి, ఒకసారి మనం ఏంటంటే ఘనత పొందాలని చూస్తాం కదండి. గణపరి ఇక్కడ ఒక పరిసయుడు కనబడుతున్నాడు. పరిసయుడు తన యొక్క ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడు. జాగ్రత్తగా ఆలకించండి. కొన్ని సత్యాలు తన ఇంటికి ఆహ్వానించాడు. ఎందుకు ఆహ్వానించాడు? భోజనములకు ఆహ్వానించాడు. యేసు ప్రభువారు మన ఇంటికి వస్తే అందరు చుట్టుపక్కల అందరూ అంటారు, చూడండి, యేసు ప్రభు గారు అండి ఇంటికి వచ్చారండి అని చెప్పుకుంటారు కదా. అంటే పరిసయ్యుని హృదయములో ఉన్న ఆ ఆలోచన వేరు. పరిసయ్యుడు యేసు ప్రభువారిని తన ఇంటికి పిలిచాడు ప్రభువుని ఘనపరచడానికి కాదు, తను ఘనత పొందడానికి. అర్థమైందండి? తను ఘనత పొందడానికి. మా ఇంటికి వచ్చారు తెలుసా యేసు ప్రభువారు అని తన ఘనత కొరికే ఆ కార్యము చేశాడు. కానీ ప్రభు ఘనపరచబడాలని ఆ కార్యము ప్రభు ఆ మిగతా వచనాల్లో చెప్తాడు. చూడండి, చాలా సందర్భాల్లో ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వస్తే ఏం ఫలానా సినిమా యాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాడండి అంటారు కదా. ఫలానా కలెక్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చారండి అంటారు కదా. ఫలానా నాయకుడు వాళ్ళ ఇంటికి వచ్చారండి అంటారు కదా. ఎవరికప్పుడు ఉండేది? అమ్మో వీడికి ఘనత. పరిసయ్యుని హృదయము ఎలా ఉందో తెలుసండి. పరిసయ్యుని హృదయము ప్రభువుని ఘనపరచడానికి ఆయన తన ఇంటికి పిలవలేదు, కానీ తన ఘనత పొందడానికి అతను పిలుచుకున్నాడు ప్రభువుని. చాలా సందర్భాలలో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మన ఇంటికి మనము ఘనత పొందడానికి మన ప్రణాళికను గీసుకుంటాం, కానీ ప్రభువు ఘనపరచడానికి ప్రభువుని మనము ఆహ్వానించాం. ప్రభువే చెప్తున్నాడు, నీ హృదయములో నాకు ఘనత లేదు సీమోను. కానీ ప్రభు ఏం చేశారు? ఒక గనుహీనురాలకి ఘనత లేని దానికి దేవుడు ఏం ఇచ్చాడు? ఘనతనిచ్చాడు. ఏంటి సందర్భం? ఇద్దరు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి పరిసయ్యుడు, రెండవది పాపాత్మురాలైన స్త్రీ. పరిసయ్యుని హృదయం ఎలా ఉంది అంటే ఘనత కోరుకుంటున్నాడు. పాపాత్మురాలైన హృదయం ఎలాగుందంటే నేను ప్రభువుని ఘనపరచాలి అని చూస్తున్నాడు. పరిసయ్యుని హృదయం ఏముంది? ఇంటికి పిలిచాడు కానీ నీళ్లు కూడా ఇవ్వలేదు. పాపాత్మురాలైన ఏమి చేసింది? నీళ్ళకు బదులుగా కన్నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇల్లు వీరిదే, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరు ఘనపరిచారు? ఇద్దరిని మనం చూసినట్లయితే, ఈ రెండు క్యారెక్టర్స్ని మనం చూసినట్లయితే, పరిసయ్యులు దేవుని జనాంగమైన యూదులకు సాదృశ్యం ఉంటే, పాపాత్మురాలైన స్త్రీ ఎవరుందండి? అన్యజనులమైన మనకు సాదృశ్యముగా ఉంది. చాలాసార్లు ఒకరు మన ఇంటికి వచ్చటం వలన ఏదో మనకు ఘనత వస్తుంది అనుకుంటాం, కానీ ప్రభువు మన ఇంటికి వచ్చటం వలన నాకేదో ఘనత వస్తుందని పరిసయ్యుడైన సీమోను అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు? నువ్వు నన్ను ఘనపరచలేదయ్యా సీమోను, నువ్వు నన్ను ఘనపరచలేదు. చూడండి, కొన్ని సత్యాలు ఇక్కడ మన యొక్క విషయాల్లో మనం చూద్దాం. చూడండి, చదవండి. 37వ వచనం చదువుతారా? 7వ అధ్యాయం 37వ వచనం, లూకా సువార్త. ఆ ఊరిలో ఉన్న ఎవరండి? పేరు లేదు, పేరు అనేది లేదు. పాపాత్మురాలైన స్త్రీ. కొంతమంది స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథంలో, జాగ్రత్తగా ఆలకించండి స్త్రీలైన వారు, బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి. కొంతమంది స్త్రీల పేర్లు ఊరు పేర్లతోనే. సమరయ్య స్త్రీ, జాతికి చెందిన స్త్రీ సమరయ్య స్త్రీ. తర్వాత గనురాలైన స్త్రీ, సునేము పట్టణములో ఒక స్త్రీ, అంటే పట్నం పేరు. కొంత కనాను స్త్రీ, ఒకటి వచ్చి కనాను స్త్రీ అంటాడు. కొంతమంది ఈమె పేరు కూడా ఏముంది?
వాళ్ళందరికన్నా ఈ స్త్రీలందరిలో ఉదాహరణకు రాసుకోరండి. మగ్దలేని మరియా ఇలా పేరు రాశారు కదండి, మరియ పేరు రాశారు. యేసు తల్లి అయిన మరియా పేరు రాశారు, బాగుంది. ఈ స్త్రీలందరిలో జాబితాలో ఈ స్త్రీ ఎన్నో కేటర్లు ఉందో మీరు చెప్పండి. గనురాలైన స్త్రీ పర్వాలేదు కదా, ఒక 2 కేటర్లు పెట్టవచ్చు. అర్థమైందన్నా? సమరయ స్త్రీ ఊరి పేరు ఉంది కదా, 3 ఇలా పెట్టవచ్చు. అర్థమైందా? కనానీయురాలైన స్త్రీ తర్వాత కేటర్లో పెట్టవచ్చు కదా. కానీ ఈ స్త్రీ పేర్లందరిలో ఈ స్త్రీ పేరు ఎక్కడ పెట్టవచ్చు? సువర్ణ, పాపాత్మురాలైన స్త్రీ. వీళ్ళందరికీ ఒక స్థానం అంటుంది, ఈమెకు ఒక స్థానం అంటూ లేదు. ఆమెను ఎలాగా పరిశుద్ధాత్ముడు సంబోధించాడంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊరిలో ఉందట. అంటే ఎటువంటి జక్కయ్యకి పేరు ఉంది, కేడర్ కూడా ఉంది. జక్కయ్య పేరు చెప్తూ పాపి అయిన ఈ మనిషిని ఇంట బస చేయ వెళ్ళాను. పాపి అయిన, ఒకవేళ ఈ పేర్లన్నీ రాస్తే ఈమె పేరు చాలా కిందనుంది, చాలా క్రిందనుంది. పాపాత్మురాలైన స్త్రీ, ఎన్నిక లేనిది. ఆ ఊరి వారందరూ కూడా తృణీకరించింది. ఆ ఊరి వారందరూ ఆమెకి ఏం చేస్తారండి? పాపాత్మురాలని చెప్తుండేవారుగా ఉన్నారు. అయ్యో, ఆమెను చూస్తే అనేక మంది ఏం చేస్తారంటే హేళన చేసేవారు ఉంటారు. అంతగా ఉన్న ఆమె ప్రభుని ఎలా గనపరిచిందో చూడండి. ఎన్నిక లేని మనకు దేవుడు ఎక్కడిచ్చాడంటే ప్రభువుని గనపరిచే ఆధిక్యత ఇచ్చాడు. ప్రభువుని గనపరిచే ఆధిక్యత ఇచ్చాడు. చూడండి ఏమంటున్నాడు, ఏం చేస్తుంది ఆమె. చదవమ్మా 37. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుంది. జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడగోరాడు, తెలుసుకుంది. తర్వాత ఆ 12 ఏండ్ల రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ కూడా యేసుని గురించి తెలుసుకుంది. మనకన్నీ తెలుసు కానీ ఆయన గణపరచడం మట్టుకు మనకు తెలియదు. తెలుసుకొని వచ్చింది. రాణిస్తారా అసలు? తెలుసుకుంది. ఈ దినం నీకు అన్నీ తెలుసు. ప్రభు దినం అని తెలుసు, ఆరాధన దినం అని తెలుసు, ప్రభుని గణపరిచేది అని అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తున్నావు? మన కొరకే పరిగెడుతున్నాం కానీ ప్రభుని గణపరచడానికే మనం రావట్లేదు. దేవుని మందిరము ఆదివారము మాత్రము కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని గణపరిచే దినం, ఆ దినము నీకెంతో శ్రేష్టమైనది. సమాజంలో దేవుని గణపరిచే దినము, ఆ దినము నీకెంతో మేలైనది. నీ దేవుణ్ణి నువ్వు గణపరిచే దినము 118వ కీర్తన 28లో ఉన్నట్లు, నీవు నా దేవుడు కాబట్టి నేను నిన్ను గణపరుస్తున్నాను. ప్రభువుని గణపరచడానికి ఆ దినము మనకు ప్రత్యేకించబడినప్పుడు దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని మనం ఏం చేయదు, పాడు చేసుకోకూడదు. ప్రభువా, ఒక 3 గంటలు కదా నేను నిన్ను గణపరచడానికి వచ్చాను నీ మందిరంలో. కానీ చూడండి, పరిసయ్యుని హృదయం ఎలా ఉందంటే తన ఘనతను కోరుకున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువుని గణపరచడానికి వచ్చింది. మన జీవితాల్లో ప్రభుని ఎలా గణపరచగలం? 1 ఆరాధన ద్వారా, 2వది మన జీవితాల ద్వారా, 3వది ఆయనకిచ్చుట ద్వారా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1, ప్రభువా నువ్వు చేసిన మేల కొరకే నీకు వందనాలు. ప్రతి క్షణము ఆయన ఆరాధించుట ద్వారా ఆయన గణపరచగలం, ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటాం. 2వది మన సాక్ష్యము ద్వారా. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు గలతీ 1:8 నన్ను బట్టి వారు దేవుని ఏం చేశారండి? మహిమపరిచారు. నా సాక్ష్యమును బట్టి వారు దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరిచారు. మనం ప్రభువుని ఎలా గణపరచగలము చెప్పండి? 1 చెప్పండి, దేవుని ఆరాధించడం ద్వారా. 2వది మన జీవితాల ద్వారా. 3వది ప్రభువునికి ఇచ్చుట ద్వారా ప్రభువుని మనము గణపరిచేవారంగా ఉంటాం. ఏం చేసిందో చూడండి ఈమె ఏం చేసింది. ఒక్కొక్క 3 విషయాలు మీకు చెప్పిన ముగిస్తాను. చూడండి 38వ వచనం.
వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు. ఏమండి, నిలవబడగానే ఆమెకి ఏమొచ్చింది? కన్నీళ్ళు వచ్చింది. కన్నీళ్ళు వచ్చాయి. ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. జీవితంలో ప్రభు దినాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆరాధన దినాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆయన గణపరిచే దినంలో మనం ఆయన మందిరాలు కనబడాలి. నిన్నటి దినాన టిల్లు నేను చాలా వర్షంగా ఉంది, వైఎంసీలో మీటింగ్ ఉంది. ఒక ఫీబా ఇండియా నుండి డైరెక్టర్ సిఏ బెంజమిన్ గారు, నేషనల్ డైరెక్టర్ గారు వస్తే ఆయన కలవాలి. అక్కడ మా మీటింగ్ ఉంది. వెళ్తున్నా, ఫోన్ చేసి అన్న వర్షం ఉందంటే అయినా రావాలి. పాపం ఆయన ఢిల్లీ నుండి రావాల్సిన ఆయనకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మొన్నంతా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్. కలుస్తుంటే నాకెప్పుడు ఒక అలవాటు ఉంటుంది. యూనివర్సిటీ మీద వెళ్తున్నాం మేము, ఫుల్గా అన్ని ఎక్విప్మెంట్ వేసుకుని ఇద్దరు వెళ్తున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. వెళ్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఆ యొక్క కాన్వకేషన్ హాల్ పక్కన ఒక బోర్డు ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ రోడ్లో ఆ బోర్డు చూస్తుంటాను. అర్థమైందండి. ఇన్నాళ్ళ వారు ఏం చేశారంటే నెంబరింగ్ పెట్టేవారు, ఇప్పుడు డిజిటల్ పెట్టారు. నేను ఆ రూట్ అంటే వెళ్ళినప్పుడు ఆ బోర్డుని చూడకుండా మట్టు మానను. ఆ బోర్డు ఏం చేస్తుందంటే, అది స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. మన పాపులేషను ఆ రోజుకి ఎంతమంది ఉన్నారు, భారతదేశంలో పాపులేషన్ ఎంతమంది, ఒక్కటి యాడ్ అయినా అక్కడ యాడ్ చేస్తుంటారు. అర్థమైందా? నిన్న నేను బోర్డు చూశాను, డిజిటల్ చూశాను. ఇది డిజిటల్ చూశాను, ఎర్రగా వస్తుంది, ఇలాగ ఎర్రగా ఆ టైలాగా ఏమంటుంది సార్, 144 కోట్ల. వెంటనే నా మనసులో అది ఫిక్స్ అయిపోద్ది. 144,34,390 మంది నిన్న ఆ బోర్డుకున్న. అర్థమైందా? భారతదేశంలో 4 కేంద్రాల దగ్గర అటువంటి బోర్డులు ఉంటున్నాయి. 4 కేంద్రాలు చూశాను. అంటే భారతదేశంలో మన ప్రపంచ దేశాల్లో మన పాపులేషను నెంబర్ 1 స్థానంలో ఉంది. గత 2023లోనే చైనాను మనం ఏం చేసాం, క్రాస్ చేసాం కదండి. ఎంతో పొంగిపోతున్నారు, మనం చాలా మందిని కనేస్తున్నాంలే అని పొంగిపోతున్నారు. నిన్న నేను వచ్చి చూసినప్పుడు నేను ఎప్పుడు చూస్తాను అసలు అంతా మన పాపులేషన్ అంత తెలుసుకోవాలి. అర్థమైందా? 144,34,390 మంది. ఎవరికైనా గుర్తుందా నేను చెప్పింది? అర్థమైందా? నాకు అది చాలా ఇంట్రెస్ట్. ఒకసారి చూడగానే దాన్ని నేను నా మైండ్లో ఫిక్స్ చేసుకుంటాను. ఇంతమంది ఉన్నారు సర్లే. ఇప్పుడు మన దేశం పాపులేషన్లో నెంబర్ 1, టెక్నాలజీలో తగ్గిపోతుంది. టాప్ 10 చూద్దాం. టాప్ 10లో చూసినట్లయితే ఏమవుతుంది, కొన్ని దేశాలు ఆర్థికంగా టాప్ 10లో ఫస్ట్లో ఉంటాయి. దౌర్భాగ్యం. మన మీద ఎంత భారం ఉంది, ఎంత ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాలలో, ప్రపంచ జనాభాలో మనం టాప్ 1 పొజిషన్లో ఉన్నాం. కానీ నరకంలో అలాగుండకూడదు. ఎంత దౌర్భాగ్యం. పాపాత్మురాలైన స్త్రీ తన వెనుక తట్టుకు వచ్చి ఏమి చేస్తుంది, ఒప్పుకుంటుంది. 3 విషయాలు చేసింది. తనే ఏం చేసింది, పశ్చాత్తాపడింది. ఏడ్చుట అంటే పశ్చాత్తాపానికి గుర్తు. ఏడ్చుట అంటే ఏం చేసింది, పశ్చాత్తాపం. ఆ కన్నీళ్ళు ప్రభు పాదాల దగ్గర పడ్డాయి, ప్రభు పాదాల మీద పడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఆ పాదాలని తన కురులతో ఏం చేస్తుందండి, తుడుస్తుంది. 1 ఏడ్పు పశ్చాత్తాపానికి గుర్తు. 2 తుడుచుట దేనికి గుర్తు అంటే, ప్రభువా నీకన్నా నాకు ఆధారం వేరొకటి లేదు. నన్ను అందరయ్యా పాపాత్మురాలు అని అంటున్నారు, కానీ నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రం కూడా ప్రభు అంటాడు యోహాను సువార్తలో, ఈ ఊరు వారందరూ త్రోసివేయచ్చు కానీ నువ్వు నన్ను త్రోసివేయవయ్యా.
ఎలా గణపరుస్తుంది చూడండి. నీకన్నా నాకు ఆధారం వేరే లేదు అంటుంది. మూడోది ఏం చేసింది? తుడిచిన పాదాలని ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. తుడిచిన పాదాలను ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. అంటే నువ్వు నాకు ప్రియమైన వాడవు, నువ్వు నాకు ప్రియమైన వాడవు. మన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రభా నేను పాపిని, ప్రభా నీకన్నా ఆధారం నాకేది కూడా లేదు, నువ్వు నాకు ప్రియమైన వాడవు, నువ్వు నాకు ప్రియమైన వాడవు. ఆఖరికి ఏం చేస్తుంది? అత్తరు పూసింది కదండి. కన్నీళ్లతో పాదములు కడిగింది, తల వెంట్రుకలతో పాదములను తుడిచింది, ముద్దు పెట్టుకుంది. ఇంకేం చేసింది? ఏం చేసింది? అత్తరు ఆరాధించింది, గణపరిచింది. ఆమె చేసిన కార్యం అర్థం కావట్లేదు సీమోనికి, అక్కడున్న పరిసైనిక ఇంటి యజమానికి అర్థం కావట్లే. ఏంటి ఈవిడేమిటి రావడం? ఏదైనా ప్రభు ఏమైనా బయటకు తీసుకెళ్ళిపోండి అంటే బయటకు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పరిసయుడు. కానీ ప్రభు ఏం చేశాడు? నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయనన్నాడు. ప్రభువే అనుమతించినప్పుడు ఈయన నెమ్మదిగా ఉన్నాడు అంతే. అప్పుడు ఏమన్నాడు చూడండి, సీమోనుతో ఏమన్నాడు చదవండి ఒక మాట. 40వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు అతనితో అనగా అతడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలయ్యా. అమ్మో ఏదో మాట అనుకున్నాడు, అర్థమైందా? తన ఘనతను ప్రభు తన ఇంటికి వచ్చటం వల్ల తన ఘనతను కోరుకున్నాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడండి? ప్రభు ఏం చేస్తున్నాడు? నన్ను గణపరచువారు నేను. మనం మొదట ఆయన గణపరచాలి. మనం ఆయన గణపరచకపోతే ఆయన మనం గణపరచడు. చూడండి ఏమంటాడు? నీతో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తున్నాడు? చెప్పు ప్రభువా బోధకుడా అన్నాడు. చదవమ్మా. అప్పు ఇచ్చువానికి 2 రుణస్తులు ఉన్నారు. ఎంతమంది రుణస్తులు అండి? 2. వారిలో ఒకడు 500 దేనారాల అప్పు ఉన్నాయి, మరొకడు 50 దేనారాలు వచ్చి ఉన్నాయి. 500కి అంటే పక్కన ఒక 0 ఎక్కడ కొట్టేశాడు కదా. 500 ఎక్కడ, 50 ఎక్కడ? 50 పదులే కదా 500, అంతేనా? నాకు లెక్కలు రావు కదా, అంతేనమ్మా? 50 పదులేనా? చెప్పండి, నాకు డౌట్ వచ్చింది. నిజమే 50 పదులే. కానీ 10 ఆయన క్షమించాడు. ఎవరు ఎక్కువ క్షమించబడ్డారయ్యా అంటే ఏమన్నాడు? ఎవరి అప్పు ఎక్కువగా ఉందో ఆ వ్యక్తి. నిజంగా ఇప్పుడు ఎవరు అప్పు ఎక్కువ ఉంది? పాపాత్మురాలండి కదా. పాపాత్మురాలు ఎక్కువ క్షమించబడింది. 3 కార్యాలు ఆ స్త్రీ పట్ల 3 కార్యాలు చేశాడు. చూడమ్మా చదవండి 48వ వచనం. 48వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆమెతో నేను తర్వాత 50వ వచనం. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించెను. 3 కార్యాలు. 1 పాపములను క్షమించాడు, 2వది ఆమె విశ్వాసమును బట్టి ఆమె రక్షింపబడింది, 3వది దేవుడు ఆమెకు సమాధానము. 3 ఆమె జీవితంలో లేదు. ఎవరు ఆమెను క్షమించట్లేదు, ప్రభు క్షమించాడు. ఎవరు ఆమెను రక్షించలేకపోయి ఉన్నారు, పాపముతో ఉంది కాబట్టి ప్రభువు రక్షించాడు. తన జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, గలిబిలి గలిబిలి గలిబిలి, ప్రతిదీ సమస్యే. ఏది చేస్తే ఎలా వస్తుందో అనే బాధతో ఉంది. ఎవరు క్షమించట్లేదు, పాపాత్మురారా అంటుండే. ఎవరు రక్షించి ఉద్ధరించేవారు లేరు, రక్షించేవారు లేరు. ఎవరు ఆమె పాపమును బట్టి ఆమెకు సమాధానం లేదు. సమస్యలే కొని తెచ్చుకుంటుంది. ఇక నాకు ప్రభువే శరణం అనుకుంది. ప్రభు పాదాల దగ్గర ఏడ్చింది, కురులతో తుడిచింది. అప్పుడు ఏం చేసిందంటే నీ పాపములు క్షమించబడ్డాయి. ఎలా క్షమించబడ్డాయి? మామూలుగా క్షమించబడలేదు. చదవండి 47వ వచనం.
లూకాసు వార్త 7:47. విస్తారముగా క్షమించబడింది. విస్తారముగా ఏమైందండి? క్షమించబడింది. ఎన్నిసార్లు నీ జీవితంలో నువ్వు పడిపోయినా, చెడిపోయినా, నలిగిపోయినా, లేకపోతే నువ్వు కృషించిపోయినా, ప్రభువుని ప్రేమించడం వలన ప్రభువు నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆయన క్షమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రభు ఎప్పుడు ప్రేమించేవాడే, ఎల్లప్పుడూ ప్రేమించేవాడే. నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరం అయిపోయినా, నీ జీవితంలో నిన్నందరూ కూడా చీకొట్టినా, నిన్నందరూ కూడా చీదరించుకున్నా, ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? ప్రభు నా దగ్గరికి రావద్దనలేదు, నన్ను ముట్టుకోవద్దలే. ఇల్లు పరాయి వాడిది, క్షమించబడింది పాప. నీ సమస్యను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్యం! ఆమె ఏమి చేసిందంటే విస్తారముగా ప్రేమించింది. విస్తారమైన పాపములు క్షమించాడు. ఎన్ని పాపములు ఉండొచ్చు, ఒక్క మాటతో ఆయన కొట్టివేస్తాడు. మబ్బు తొలగినట్లు నేను నీ అతిక్రమములను తొలగిస్తాను. మంచు విడిపోయినట్లు నేను నీ పాపములు, హిమము కన్నా తెల్లగా ఆయన మార్చేవాడుగున్నాడు. నీ జీవితంలో ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమిస్తే ఘనపరుస్తావు, ఆయన ఘనపరిస్తే ఆరాధిస్తావు. ప్రభువా నన్ను క్షమించావు, నీకు వందనాలు. ప్రభువా నన్ను రక్షించావు, నీకు వందనాలు. ప్రభువా నాకు సమాధానం ఇచ్చావు, నీకు వందనాలు. పరిశుద్ధుల సమాజంలోనే ఆయన మనం ఏం చేయాలండి? ఘనపరచాలి. నీవు నా దేవుడు కాబట్టి నేను నిన్ను ఘనపరుచున్నాను. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచండి. ఎన్నిసార్లు చెప్పినను గద్దింపులకు లోబడకపోతే ఏమంటాడు? పరిసయ్యుడు క్షమించబడలేదు కానీ తక్కువగా. పరిసయ్యుడు తన ఘనత కొరకు తను చూచుకున్నాడు కానీ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందండి? విస్తారముగా ప్రేమించింది. ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎరిగి చెడిపోయిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పడిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు? క్షమించాడు. ఈ సంఘటనలో ఒక చిన్న విషయం ఏంటంటే, ఇల్లు పరిసైనది, సత్కారము చేసింది పాపాత్మురాలైన స్త్రీ. ప్రభు కూడా అనలేదు, ఏమనలేదు, ఇది వారు పిలిచారు కదమ్మా, నువ్వెందుకు, నీ ఇంటికి వస్తాననలేదు. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? ఓ సీమోను, నువ్వు నాకు నీళ్ళు. చూడండి ఎంత మంచి మాట. ఒకసారి నువ్వు అనే మాట చెప్తాడు చూడండి. 44వ వచనం, 7వ అధ్యాయం 44వ వచనం. ఆ స్త్రీ వైపు 46వ వచనం. అమ్మమ్మ క్షమించమ్మ, 45వ వచనం, 44వ వచనం, 44వ వచనం. తర్వాత 44 చదవండి అమ్మ. నువ్వు చదివింది రైటరా? ఆ స్త్రీ వైపు తిరిగి ఈమెను తిట్లెనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా. ఎంత డైరెక్ట్ చెప్తున్నాడు చూడు. నీవు నా పాదములకు. యూదుల మర్యాద ఏంటంటే రాగానే ఏం చేస్తారు? నీళ్ళు ఇస్తారు కాళ్ళకు. ఇప్పుడు ఆ మర్యాదలన్నీ పోయాయండి. చూడు, ఏదైనా ఆ దినాల్లో పల్లెకి వెళ్ళినా ఏం చేస్తారండి? గబగబా ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి కాలు కడుక్కుండయ్యా అంటారు. అర్థమైందా? ఇంకా కొన్ని తెగల దగ్గర ఉన్నాయి. మేము మొన్న ఇది అమ్మా, అది ఆ పేరు ఇప్పటికే ఫస్ట్ నుండి నాకు బూతలు కూడా గెలుస్తారు వెళ్ళాలి. అలా చేసిన సత్కార్యం ఏంటి తెలుసా? వద్దన్నా
అయ్యో మేము యోగ్యులం కాదాం బాబం అంటే ఆయన కూడా. నీవు యూదుల మర్యాద ఏమిటంటే తెలుసండి, యూదుల మర్యాద వారు ఏం చేస్తారంటే నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోండి అయ్యా, కాలు కడుక్కోండి. ఇప్పుడు కాలు కడుక్కోవడం లేదు, డైరెక్ట్ మంచం ఎక్కిపోవడమే. అర్థమైందా? మనకున్న అంటే నేను ఇంకొక విధంగా చెప్పట్లేదు. నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు అయ్యగారు? చూసావా ఎవరు వచ్చారు మా ఇంటికి? తన ఘనతను కోరుకుంటున్నాడు. నీవు నాకు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. 45వ వచనంలో నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. 45వ వచనంలో 46వ వచనంలో నీవు నూనెతో నా తల. 3 వచనాల్లో 3 మాటలు గట్టిగా ఇచ్చాడు ప్రభు. నీవు 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 నా పాదములకేమవలేదు, నీవేం చేయలేదు. నన్ను కాలు కడుక్కున్న తర్వాత వారు ఏం చేస్తారంటే వారికి అతిథి మర్యాద అంటే కౌగులించుకొని ముద్దు పెట్టుకొని రండి అంటారు. తర్వాత ఏం చేస్తారు? నీవు నా నూనెతో నా తలను అంటలేదు, నువ్వు చేయలేదు. ఆ జాబితాలో ఉంటావా? ఆరాధించే జాబితాలో ఉంటావా? నువ్వు ఆరాధన చేస్తావా చేయవా చెప్పు, అంతే అన్నట్టు చెప్పాడంతే ప్రభు. నీవు 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 44లో నీవు, 45లో నీవు, 46లో నువ్వు చేయలేదు, నువ్వు చేయలేదు. ఇప్పుడు చేస్తావా? అందుకనే 3 అంతటి మర్చిపోయిన 3 విషయాలు ఏం తెలుసా? ప్రభా నన్ను క్షమించావు, నన్ను రక్షించావు, నాకు సమాధానము ఇచ్చావు, నా విస్తార పాపములను క్షమించావు, నన్ను ప్రేమించావు, ఇదిగో నేను కూడా నిన్ను ప్రేమిస్తూ నిన్ను గణపరుస్తాను చెప్పగలవా? ఎవరు గణపరుస్తారు ఆయన్ని? దేవుని బిడ్డలు గణపరుస్తారు. ఎవరిని గణపరుస్తారు? వారి దేవుడు. నీవు నా దేవుడు కాబట్టి నేను నిన్ను ఎక్కడ గణపరుస్తారు? సమాజములోను 107:32లో ఎలా గణపరుస్తారంటే కృతజ్ఞతాస్తులతో, ఆరాధనతో ఆయన మనము ఆ రీతిగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక.